ఈ వీడియోలో మనం ఫ్యూచర్ యాక్షన్స్ని నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా ఎలా చెప్పాలో నేర్చుకుందాము. భవిష్యత్తులో ఫలానా పని చేయకూడదా అని ప్రశ్న అడుగుటకు ఈ ఫ్యూచర్ యాక్షన్స్ని నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా చెప్పాల్సి ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి షల్ ఆర్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ఐవి అనమాట, ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్గా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. షల్ ఆర్ విల్ దీన్ని హెల్పింగ్ వెర్బ్ అంటాము, తెలుగులో సహాయక క్రియలు అంటాము. ప్లస్ సబ్జెక్టు ఐవి. ఈ వీడియోలో మనం ఐవీలు సబ్జెక్టుగా వచ్చినప్పుడు ఫ్యూచర్ యాక్షన్స్ని నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా ఎలా చెప్పాలి అనే దాని గురించి నేర్చుకుంటున్నాం. ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ వన్ దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేదా ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. ఈ వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే కాల్ పిలుచుట, డూ చేయుట, సే చెప్పుట, ఈ విధంగా దీని యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. షల్ ఆర్ విల్ ఐ నాట్ గో నేను వెళ్ళకూడదా. షల్ ఆర్ విల్ వి నాట్ లీవ్ మేము వదలకూడదా. షల్ ఆర్ విల్ ఐ నాట్ కమ్ నేను రాకూడదా. షల్ ఆర్ విల్ వి నాట్ మీట్ మనం కలవకూడదా. షల్ ఆర్ విల్ వి నాట్ టాక్ మనము మాట్లాడకూడదా. ఇక్కడ షల్ ఆర్ విల్ అంటున్నాం కదా, అంటే ఈ సెంటెన్సెస్లో షల్ రాయొచ్చు లేదా విల్ రాయొచ్చు. షల్ రాసినా విల్ రాసినా ఈ సెంటెన్సెస్ యొక్క మీనింగ్ అనేది మారదు. అయితే షల్ రాయాలా విల్ రాయాలనే సందేహం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా విల్నే సెలెక్ట్ చేసుకోండి. విల్ని ఎక్కువగా ఉపయోగించి రాయటానికి ప్రయత్నం చేయండి. కీవర్డ్స్ వచ్చేసేసి టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, ఆఫ్టర్ 1 వీక్, ఆఫ్టర్ 1 మంత్, ఆఫ్టర్ 1 ఇయర్, లేటర్, అగైన్, ఈ విధమైన కీవర్డ్స్ని ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని రాయాల్సి ఉంటుంది. ఒకసారి ఫార్ములాని స్ట్రక్చర్ అంటాము. షల్ ఆర్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్గా దీని యొక్క స్ట్రక్చర్ లేక ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.